ఇక ఈ రోజు మ్యాచ్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి తన అనాలిసిస్ అందించేందుకు సుధీర్ మహావతి స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జూమ్ లో. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్ జీ నమస్తే. నమస్తే వంశీ, చెప్పండి. సో చూస్తూ ఉన్నాం, మొత్తానికైతే ఇంగ్లాండ్ తో సిరీస్ అయితే క్లీన్ స్వీప్ దిశగా భారత్ అడుగులేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం అవటాన్ని ఎలా చూడాలంటారు? మొత్తంగా కూర్పు ఎలా ఉందంటారు, టీం కూర్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ HMTV వ్యూవర్స్ అందరికి కూడా హ్యాపీ యానివర్సరీ డే. స్వీట్ 16 నుండి స్వీట్ 17 లోకి ఎంటర్ అవుతున్నారు మీరు అందరూ. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది మేనేజ్మెంట్. అండ్ ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ టాకింగ్ టు ది యాంకర్స్ ఇన్ HMTV. అండ్ ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. సో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, అభినందనలు. అండ్ ఇలాగే అద్భుతమైనటువంటి స్టోరీస్ మీరు ఇస్తూ అందరిని అలరించారని చెప్పి కోరుకుంటున్నాను వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లాండ్ మరొకసారి టాస్ గెలిచారు. అండ్ ఈసారి ఫర్ చేంజ్ దే హావ్ డిసైడెడ్ టు బౌల్ ఫస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ గ్రౌండ్. మీకు నాగ్పూర్ కటక్ తోటి కంపేర్ చేసినట్టయితే ఇట్స్ ఎ హ్యూజ్ గ్రౌండ్. అంటే మీకు చాలా స్క్వేర్ లో ఎక్కువగా లెంత్ ఉంటుంది. ఐ థింక్ వరల్డ్ లోనే కొంచెం పెద్ద స్టేడియం గా చెప్తూ ఉంటారు. పెద్ద స్టేడియం కాకుండా పెద్ద గ్రౌండ్ కూడా. అంటే మీకు గ్రౌండ్ లో కూడా మీకు గ్రౌండ్ లో కూడా చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు ముంబైలో చిన్నగా ఉన్నట్టు, కటక్ లో చిన్నగా ఉన్నట్టు అలా ఉండదు. స్క్వేర్ లో మీకు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ బౌండరీస్. సో ఐ థింక్ చేజింగ్ మేబీ బెటర్ అని అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ చేజింగ్ కు మంచి రికార్డ్ కూడా ఉంది. అండ్ మంచి మంచి ట్రాఫీస్ లో కూడా మనం చూసాం ఈజీగా చేజ్ చేస్తూ గెలవడం అనేది. బట్ ఎండలు ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి ఇంగ్లాండ్ బౌలర్స్. అది కూడా ఒక బిగ్ టెస్ట్. ఎందుకంటే మెల్లమెల్లగా భారత బ్యాటర్స్ అందరూ కూడా, బ్యాట్స్మెన్ అందరూ కూడా ఫామ్ లోకి వస్తున్నారు. అండ్ ఇంక్లూడింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ స్కోర్డ్ బ్రిలియంట్ 100. సో కొంచెం కష్టమే ఎండలో బౌలింగ్ చేయడం అనేది. టీమ్ లో చేంజెస్ మనం అఫ్ కోర్స్ తర్వాత చర్చించుకోవచ్చు కానీ, బట్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్ ఫర్ చేంజ్ కొరకు అయితే వాళ్ళు బౌలింగ్ డిసైడ్ చేసుకున్నారు. అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్లే. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు మీరు అన్నట్టుగా 2 టీమ్స్ కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఇంగ్లాండ్ కి. ఎందుకంటే ఇంగ్లాండ్ మీరు చూడండి వంశీ, వాళ్ళు ఇండియాలో ఆడినటువంటి T20 మ్యాచెస్ లో, వన్డే మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబర్చా కానీ వాళ్ళు గెలవలేకపోయినారు అసలు యాక్చువల్గా. అంటే ఇప్పుడు కొత్త కోచ్ వాళ్ళకు మెక్కలం టెస్ట్ మ్యాచెస్ లో కోచ్ గా ఉంటాడు కానీ మీరు 2022లో వుడ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు కూడా. మెక్కలం మీకు రాకముందు ఇంగ్లాండ్ యాక్చువల్లీ హ్యాడ్ లాస్ట్ 16 మ్యాచెస్ అవుట్ ఆఫ్ 17. సో ఆ తర్వాత ఎంత చేంజ్ వచ్చింది మనం చూసాం. ఒక రెవల్యూషన్ చేసినట్టుగా ఒక రాడికల్ చేంజెస్ చూసాం మనం ఇంగ్లాండ్ టీమ్ లో, బ్యాటింగ్ ఫాస్ట్ గా చేయడం అనేది. సో మెక్కలం ఆల్సో నీడ్స్ సమ్ టైమ్ యాక్చువల్లీ. గౌతమ్ గంభీర్ విషయంలో కూడా చాలా మంది అదే చెప్తూ వచ్చారు. ఎనీ కోచ్ ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్ గా విక్టరీ సాధించాలంటే కష్టం అవుతుంది. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ దట్. సుధీర్ జీ, మనం ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటే బుమ్రా గాయంతో తప్పుకోవటం, సిరాజ్ కి చోటు లభించకపోవటం, ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? గాయంతో అతను తప్పుకోలేదు. నేను అనుకుంటాను BCCI చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అజిత్ అగర్కర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని మనం చెప్పాలి. యూ రిమెంబర్ వంశీ, 2022లో బుమ్రా ఆస్ట్రేలియా జరిగినటువంటి T20 వరల్డ్ కప్ కంటే ముందు అతన్ని ఒక మ్యాచ్ లో ఆడించడం వల్ల 1 year వరకు దూరం ఉండాల్సి వచ్చింది. ఇంజరీ అగ్రివేట్ ప్రాబ్లమ్ అసలు యాక్చువల్గా. అంతకుముందే అతడు ఇంజరీతో బాధపడుతున్నాడు. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఆడలేకపోయినాడు. సో అందుకనే ఇప్పుడు బుమ్రాను ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడం తోటి ఒకవేళ అతని ఇంజరీ కన్సర్న్ పెరిగినట్లయితే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఐపీఎల్ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డోంట్ ఫర్గెట్ దట్ వంశీ, ఇంగ్లాండ్ లో ఇండియా 5 టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నారు. సో చాలా లాంగ్ హ్యూజ్ లంబా సిరీస్ అంటాం కదా, జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఇంగ్లాండ్ లో ఉంటారు కనుక మేబీ కీపింగ్ దట్ ఇన్ మైండ్ యాక్చువల్లీ ఐ థింక్ దిస్ డెసిషన్ హాస్ బీన్ టేకెన్. ఎందుకంటే ఐ థింక్ బుమ్రాకు రెస్ట్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో, సిడ్నీలో అతనికి ఆ ప్రాబ్లం వచ్చింది. అండ్ ఆ తర్వాత మిస్ అవుతూనే ఉన్నాడు. T20 మ్యాచెస్ ఆడలేదు, ఇప్పుడు వన్డే మ్యాచెస్ ఆడటం లేదు. సో NCAకి వెళ్ళాడు. NCAలో కూడా అతనికి క్లియరెన్స్ ఇచ్చారు, అంటే ఇంజరీ నుంచి కోలుకున్నాడు కానీ, బట్ ఇమీడియట్ గా అతడు బౌలింగ్ చేసే అది మాత్రం ఇంకా టెస్ట్ చేయాలని చెప్పారు కనుక ఐ థింక్ అజిత్ అగర్కర్ హాస్ టేకెన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ అని చెప్పాలి. బికాస్ అతని ఫ్యూచర్ మైండ్ లో ఉంచుకొని, అండ్ ఇండియాకు కీ బౌలర్ అతనే కనుక ఐ థింక్ అతన్ని కొంచెం సేవ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా భావించుంటారు. సిరాజ్ ని పక్కన పెట్టడం ఎలా చూడాలంటారు? హైదరాబాదీ సిరాజ్ ని ఎందుకు అసలు, అంటే ఏంటంటారు, రీజన్ ఏంటి? హైదరాబాదీ సిరాజ్ యాక్చువల్లీ కొంచెం రిథమ్ మొమెంటం కోల్పోయినాడు, కాన్ఫిడెన్స్ కూడా కోల్పోయినాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మనం చూసాం, ఆస్ట్రేలియాలో అంత మంచి ఆపర్చునిటీ బుమ్రాకు కొంచెం కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మాత్రమే కొంచెం సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు కానీ, బట్ అదర్వైజ్ హీ వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. అతని ఫస్ట్ టూర్ ఆస్ట్రేలియానే 2021లో, అప్పుడు చాలా మంచి బౌలింగ్ కనబరిచాడు. అండ్ ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన ఏషియా కప్ లో మిగతా మ్యాచెస్ అన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి స్పెల్స్ కనబరిచి ఇండియాకు విక్టరీ సాధించి పెట్టాడు సార్ మంచి స్పెల్స్ తోటి.
బట్ సడన్ గా ఏమైందంటే అతనికి మొమెంటం రిథమ్ కోల్పోయినాడు. వికెట్స్ ఈజ్ నాట్ అమాంగ్ ద వికెట్స్ యాక్చువల్లీ, ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ రన్స్ ఆల్సో. సో అందుకని నేను అనుకుంటాను అతను ఇప్పుడు రిజర్వ్ లో పెట్టారు. ఈ విల్ బి గోయింగ్ టు దుబాయ్. అతను దుబాయ్కి వెళ్తాడు, జైస్వాల్ దుబాయ్కి వెళ్తాడు, అండ్ శివం దుబాయ్ కూడా దుబాయ్కి వెళ్తారు. వీళ్ళు ముగ్గురు రిజర్వ్స్ లో ఉంటారు. అంటే టీమ్ లో ప్లేయింగ్ 11 లో ప్లేయింగ్ టోటల్ గా 15 ఉండకపోయినా కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఏదైనా ఇంజరీ అయితే మాత్రం ఈ మైట్ గెట్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు రానాను ఇంక్లూడ్ చేశారు బుమ్రా ప్లేస్ లో. రానా ముఖ్యంగా మనం చూసాం. దానికి కారణం ఏంటంటే వంశీ, ఆస్ట్రేలియాలో ఈ బోల్డ్ వ్యాలీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం ఆ పేస్ తోటి కొంచెం అది చేయగలిగారు. అండ్ T20 మ్యాచెస్ లో కూడా ఎప్పుడైతే శివన్ దుబాయ్ ప్లేస్ లో అతనికి ఆ కంకషన్ రూల్ తోటి అవకాశం వచ్చిందో, ఈ రియలీ ఇంప్రెస్డ్ ఎవ్రీ వన్ విత్ దిస్ ఫైరింగ్ స్పెల్స్ యాక్చువల్లీ. సో మంచి మూవ్మెంట్ ఉన్నాడు కనుక అతను ఇంక్లూడ్ చేసి. సుధీర్, మీరు చెప్తున్నాడు అంటే వరల్డ్ కప్ కి, రాబోయే వరల్డ్ కప్ కి ఇవన్నీ కూడా చేంజెస్, ఇవన్నీ కూడా ఒక సన్నాహకంగా మనం చూడొచ్చు అంటారా? రాబోయే వరల్డ్ కప్ అనేది T20 2026 అనేది ఇంకా కొంచెం టైం ఉంది. అంటే మీకు వెన్ యూ టాక్ అబౌట్ T20 వరల్డ్ కప్. బట్ అంతకంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బుమ్రా లాంటి బౌలర్స్ 2027 వరకు కొనసాగాలి ఇంజరీ లేకుండా అని చెప్పి అందరు కూడా. బికాస్ ఇప్పుడు జస్ట్ మిడ్ 30s లో ఉన్నాడు, 30s ఎంటర్ అయినాయి అతనికి. సో అతన్ని ఇంకొక 4 years కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతని రేంజ్ లో ఇప్పుడు ఇండియాలో ఎవరైనా బౌలర్స్ ఉన్నారంటే పేస్ ఉంది, బట్ ఆ క్వాలిటీ బౌలర్స్ మీకు చాలా కష్టం. బుమ్రా లాంటి బౌలర్స్ ఇప్పుడు ఎక్కడ లభించారు. సో అందుకనే మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఉపయోగిస్తున్నారు. సో నేను అనుకుంటాను, ఐ థింక్ వాట్ ఎవర్ ద BCCI is doing, I think they are doing a fantastic job actually. బికాస్ ఎవరిని ఎలా సేవ్ చేసుకోవాలనేది కొంచెం లేట్ గా రియలైజ్ అయినా కానీ రియలైజ్ అయితే అయ్యారు. బుమ్రా లాంటి ప్లేయర్స్ ను సేవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సుధీర్ జీ, మనం చూస్తున్నాం ఎక్కువగా డిస్కషన్ KL రాహుల్ గురించి నడుస్తుంది. KL రాహుల్ నెంబర్ చేంజ్ చేశారు. 5th లో రావాల్సిన KL రాహుల్ 6th లో వస్తూ ఉన్నాడు. ఈవెన్ ప్రాక్టీస్ కూడా లభించట్లేదని చెప్పి ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. సో ఎలా చూడాలంటారు KL రాహుల్ ప్లేస్ చేంజ్ చేయడానికి? ఒకటి, రాహుల్ ఐ థింక్ ప్లేడ్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా, దాన్ని కాదన్నాం. ఇప్పుడు పర్త్ లో గెలవడానికి కూడా జైస్వాల్ అండ్ రాహుల్ యొక్క పార్ట్నర్షిప్ సెకండ్ ఇన్నింగ్స్ లో హెల్ప్ ఇండియా టు విన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. ఆ తర్వాత అఫ్ కోర్స్ అంత కన్సిస్టెన్సీ కనబరచలేకపోయాడు. బట్ రాహుల్ ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఎ కీపర్ ఆల్సో. మీరు చూడండి ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఒకటి జైస్వాల్ క్యాచ్ తీసుకున్న తర్వాత పాయింట్ లో ఆల్మోస్ట్ 20 yards ఈ ర్యాన్ బిహైండ్. అండ్ ఆ తర్వాత రాహుల్ కూడా లెఫ్ట్ సైడ్ ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. సో ఆ తర్వాత కీపింగ్ లో మెల్లమెల్లగా ఇంప్రెస్ చేస్తున్నాడు. కపుల్ ఆఫ్ ఉన్నాయి, ఎర్రర్స్ లేవని కాదు. సో రిషబ్ పంత్ ని ఇప్పుడు ఆడించకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రిషబ్ పంత్ ఒకవేళ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండెడ్ అవుతాడు అండ్ మీకు అక్షర్ పటేల్ మళ్ళీ లేట్ తీసుకురావాలి. సో అక్షర్ పటేల్ ఆ పర్టికులర్ ప్లేస్ లో ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీరు చూడండి అక్షర్ పటేల్ ఎప్పుడైతే శ్రీలంక తోటి లాస్ట్ ఇయర్ ఒక వన్డే మ్యాచ్ లో 40 సాధించాడు, ఆ తర్వాత అతన్ని ట్రై చేశారు. అండ్ దే ట్రైడ్ హిమ్ ఇన్ T20 వరల్డ్ కప్ ఆల్సో. డోంట్ ఫర్గెట్ వెస్టిండీస్ అమెరికాలో కూడా అతన్ని ట్రై చేశారు అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్. ఒక మంచి రోల్ ప్లే చేశాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్షర్ పటేల్ ఇప్పుడు ఇండియాకు ఒక మిడిల్ ఆర్డర్ ఇప్పుడు యూస్ఫుల్ బ్యాటరే కాకుండా హీ హస్ టు బౌల్ వెల్ ఆల్సో. కొంచెం వికెట్స్ తీస్తున్నాడు కానీ ఇంకా అమాంగ్ ద వికెట్స్ అతను రావాలి కూడా, అదొక్కటే కొంచెం అది ఉంది. బట్ అదర్వైజ్ ఆ పర్టికులర్ ప్లేస్ లోనైతే అక్షర్ పటేల్ నేను అనుకుంటాను మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఫిట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఈస్ డన్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. 40s 50s స్కోర్ చేస్తున్నాడు. సో రిషబ్ పంత్ నేను అనుకుంటాను రాహుల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆడాలి అంటే యాజ్ అ బ్యాటర్ గా అతన్ని తీసుకోడు. రాహుల్ తీసుకొని యాజ్ అ బ్యాటర్ గా తీసుకోవాలంటే యూ కెన్ టేక్ జైస్వాల్ ఆల్సో. మీకు రాహుల్ ఉపయోగపడుతున్నాడు ఎలా అంటే రాహుల్ ఈజ్ కీపర్ గా కూడా ఉపయోగపడుతున్నాడు కనుక రాహుల్ ఇంక్లూడ్ చేశారు. సో అందుకనే రిషబ్ పంత్ ను రిజర్వ్ లో పెట్టారు. యస్ టు వెయిట్ బికాస్ రిషబ్ పంత్ ఈస్ వెరీ యంగ్. అండ్ అదే ఒకటి నేను కారణం అనుకుంటాను వంశీ. అదర్వైజ్ సో అంటే కేఎల్ ఇక ఆ ప్లేస్ కి అలవాటు పడిపోవాలని మనం చూడాలనుకోవచ్చు. అంటే ఇంకా KL 6th కి అలవాటు పడిపోయి ఆ 6th ప్లేస్ లో కూడా తను రన్స్ చేయాలి అనేది తను మైండ్ సెట్ ని మార్చుకోవాలంటారా? నో, ఈ సచ్ ప్లేయర్ యాక్చువల్లీ కొంతమంది ఏ పొజిషన్ లోనైనా కానీ బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఉంటారు. అందులో నేను అనుకుంటాను మీకు డెఫినెట్లీ రాహుల్ ఫిట్ అవుతాడు. చూడండి ఓపెనర్ గా ఆడాడు ఆస్ట్రేలియాలో, ఆడలేదా? రోహిత్ వాజ్ నాట్ దేర్. పర్త్ లో ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు, ఈ స్కోర్ రన్స్. తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఆడుతూ కూడా రోహిత్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎబిలిటీ అతనికి ఉంది, ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది, అండ్ ఆ క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. బికాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు వంశీ ఎవరి వద్దనైతే సౌండ్ టెక్నిక్ ఉంటుందో, టెక్నికలీ అంటే చాలా సౌండ్ గా ఉంటారు, డిఫెన్స్ లో సౌండ్ గా ఉంటారు, తర్వాత సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడే కెపాసిటీ ఉంటుందో దే కెన్ బ్యాట్ అట్ ఎనీ పొజిషన్. మీరు రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడాడు, స్టార్టింగ్ లో మిడిల్ ఆర్డర్ లోనే వచ్చాడు. అండ్ ఇప్పుడు శుభ్మన్ గిల్ చూడండి, శుభ్మన్ గిల్ కూడా మీకు 2 పొజిషన్స్ వరకు ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ గా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అతను ఫస్ట్ డౌన్ ఆడతాడు, సెకండ్ డౌన్ ఆడతాడు,
తర్వాత మీకు ఓపెనర్ గా కూడా ఆడుతున్నాడు. మీరు చూసారు ఫస్ట్ మ్యాచ్ లో జైస్వాల్ రోహిత్ ఓపెన్ చేస్తే ఫస్ట్ డౌన్ వచ్చాడు. ఈ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. సో దేర్ ఆర్ సమ్ ప్లేయర్స్ యాక్చువల్లీ యూ గెట్ అడ్జస్టెడ్ వెరీ వెల్. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే రోహిత్ మీకు రాహుల్ ను మీకు మిడిల్ ఆర్డర్ లో ఆడించినట్లయితే ఒక మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఒకవేళ టాప్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ కొలాప్స్ అయినట్లయితే రాహుల్ కెన్ హోల్డ్ మీకు ఈ కెన్ ప్లే ఒక దాన్ని ఏమంటారంటే ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేసే కెపాసిటీ అతనికి ఉంది. సో అందుకని నేను అనుకుంటాను రాహుల్ ఆర్డర్. చెప్పండి సుధీర్ జీ, ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే అందరి చూపు మన దాయాది పాకిస్తాన్ పై ఉంది. సో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? రెండు టీమ్స్ సెకండ్ మ్యాచ్ యాక్చువల్లీ. దానికంటే ముందు నేను అనుకుంటాను ఫస్ట్ బంగ్లాదేశ్ తోటి కూడా ఇండియా మ్యాచ్ ఉంది. సో ఇండియా ఉన్నటువంటి గ్రూప్ లో మీకు ఇప్పుడు 8 టీమ్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ వెస్టిండీస్ అండ్ శ్రీలంక లేకపోవడం క్రికెట్ లవర్స్ కు డిసప్పాయింటింగ్. ఎందుకంటే ఓన్లీ 8 టీమ్స్ ఉన్నాయి. సో ఇండియా 2 గ్రూప్స్ కూడా దీనికి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇప్పుడు నేను అనుకుంటాను బంగ్లాదేశ్ తోటి కూడా మేము మ్యాచ్ అంత ఈజీగా తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 4 టీమ్స్ లో 3 మ్యాచెస్ ఉంటాయి. ఆ 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ లో విజయం సాధించిన వాళ్ళకు సెమీఫైనల్ లో వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్. సో ఆ 2 మ్యాచెస్ లో మేబీ ఇండియా ఎక్స్పెక్ట్ చేసే మ్యాచెస్ ఏవి అంటే, న్యూజిలాండ్ ఈస్ డూయింగ్ వెల్. ఇప్పుడు చూస్తున్నాం కదా పాకిస్తాన్ లో, దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ యాక్చువల్లీ. ఈ రోజు పాకిస్తాన్ తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో న్యూజిలాండ్ ఫైనల్ ఆడుతుంది. సో న్యూజిలాండ్ కూడా ఇండియా గ్రూప్ లో ఉంది కనుక న్యూజిలాండ్ యూ కాంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్ యాక్చువల్లీ. దే ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. దే గాట్ ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది వాళ్ళది. సో నేను అనుకుంటాను ఈ గ్రూప్ కూడా అంటే మీరు పాకిస్తాన్ అని మనం ప్రతిసారి అంటుంటాం కానీ, బట్ బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయలేదు. బికాస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ వన్ డే మ్యాచెస్. సో మనకు టఫ్ ఫైట్ ఇచ్చే జట్లు ఏవంటే ఎలా చూడాలంటారు? అంటే మనకు మొత్తంగా సిరీస్ లో టఫ్ ఫైట్ బికాస్ మీకు బంగ్లాదేశ్ కూడా మనం చూసాం రీసెంట్ గా ఉన్నటువంటి సిరీస్ లో. ఐ థింక్ దే పోజ్ సమ్ ప్రాబ్లమ్స్ టు ది ఇండియన్స్ యాక్చువల్లీ. అంటే షార్ట్ ఫార్మాట్ లో ముఖ్యంగా వన్ డే మ్యాచెస్ లో T20 లో ఎనీ టీమ్ కెన్ బి టఫ్. అంటే ఆన్ దే డే ఏదైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ వంశీ. సో అందుకనే పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ ఎ టఫ్ టీమ్ యాక్చువల్లీ. అండ్ పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆడకపోవడం తోటి ఐ థింక్ వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈవెన్ సెలక్షన్ కమిటీ కూడా సరిగ్గా లేకపోవడం తోటి కపుల్ ఆఫ్ చాలా పాత ప్లేయర్స్ తీసుకొని వచ్చారు. అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప, బట్ పాకిస్తాన్ అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్. ఫకర్ జమాన్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఓపెనింగ్ స్లాట్ అనేది టోటల్ గా స్ట్రెంథెన్ అయిపోయింది, మీకు ఎస్టాబ్లిష్ అయిపోయింది వాళ్ళు. సో ఫకర్ జమాన్ ఈ ప్లేడ్ గుడ్ ఇన్నింగ్స్ ఆల్సో. చూసాం ఫస్ట్ మ్యాచ్ లో అగైన్స్ న్యూజిలాండ్ నియర్లీ మిస్డ్ ఎ సెంచరీ. సో ఫకర్ జమాన్ అండ్ ఇప్పుడు బాబర్ ఓపెనింగ్ చేస్తున్నారు వాళ్ళతోటి. ఒక దట్స్ ఐ థింక్ నేనేమనుకుంటానంటే ఫకర్ జమాన్ తోటి రిజ్వాన్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. బికాస్ రిజ్వాన్ యాక్చువల్లీ డిడ్ వెల్ విత్ బాబర్ ఇన్ మెనీ మ్యాచెస్ యాక్చువల్లీ. అండ్ బాబర్ కొంచెం మిడిల్ ఆర్డర్ లో ఆడినట్లయితే వాళ్ళకి కొంచెం స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పాకిస్తాన్ ఐ థింక్ ఈవెన్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఆయుబ్ లాంటి ప్లేయర్స్ మిస్ అయినా కానీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సైడ్ యాక్చువల్లీ. అండ్ బౌలింగ్ లో ఇప్పుడు న్యూట్రల్ వెన్యూ అని మనం అంటాం కానీ దుబాయ్ లో ఇండియా చాలా మ్యాచెస్ ఆడింది, తర్వాత పాకిస్తాన్ కూడా మ్యాచ్. దాదాపు హోమ్ కండిషన్స్ లాగానే ఉంటాయి మీకు అక్కడ. ఐపీఎల్ మ్యాచెస్ అయినాయి గతంలో, చాలా షార్జాలో మ్యాచెస్ ఆడారు, దుబాయ్ లో ఆడారు. అండ్ పాకిస్తాన్ అయితే అక్కడ క్రికెట్ 2010 లో బ్యాన్ అయినప్పటి నుండి అయితే దాదాపు లాస్ట్ 15 years లో దే ప్లేడ్ మోర్ మ్యాచెస్ ఇన్ దుబాయ్ యాక్చువల్లీ. అబుదాబి, దుబాయ్ లో మీకు యుఏఈ లోనే వాళ్ళు ఎక్కువగా మ్యాచెస్ ఆడారు. సో దే గాట్ యూస్ టు ద కండిషన్స్ బెటర్ దాన్ అదర్స్ యాక్చువల్లీ. రైట్ సుధీర్ జీ, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ సెకండ్ వన్డేలో ఫామ్ లోకి రావటం ఒక రకంగా ఆనందం అయితే, సో విరాట్ కోహ్లీ ఇంకా ఫామ్ అందుకోలేదు, ఇంకా తడబాటుకు గురవుతున్నాడు. ఎలా చూడాలంటారు? అంటే ఈ రోజు మ్యాచ్ లో ఏమైనా విరాట్ విజృంభించే అవకాశం ఉందా? విరాట్ ఫామ్ లోకి వస్తే విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచెస్ ఆడాడు? ఓన్లీ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్. ఎప్పుడు 2023 వరల్డ్ కప్ తర్వాత లాస్ట్ అంటే చాలా 448 days తర్వాత మళ్ళా వన్ డే మ్యాచ్ ఆడాడు. వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. ఆ తర్వాత టెస్ట్ మ్యాచెస్ ఎక్కువగా ఆడుతూ ఉన్నది ఇండియా. అండ్ ఆడింది ఒక మ్యాచ్ కదా, అది కూడా దట్టు ఇంజరీ నుంచి కోలుకొని ఆడాడు. సో ఇమీడియట్ గా ఒక మ్యాచ్ లో ఇమీడియట్ గా తను ఫిట్ గా లేడు, తర్వాత ఫామ్ లో లేడని మనం చెప్పలేము. బికాస్ ఈ ప్లేడ్ అంటే రీజనబుల్ గా కాకుండా కానీ ప్లేడ్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా. ఒక సెంచరీ అయితే సాధించాడు, కొంచెం మెల్లమెల్లగా ఫామ్ లో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ కోర్స్ హీ లవ్స్ యాక్చువల్లీ. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో కూడా మీరు చూసినట్టయితే రోహిత్ అండ్ విరాట్ దే ప్లేడ్ వెల్ ఇన్ 2013-14 లో లాస్ట్ టైం ఇండియా హెడ్ వన్ యాక్చువల్లీ. ఆ తర్వాత కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ లెట్స్ హోప్ దట్ హీ విల్ స్కోర్ సమ్ రన్స్ హియర్ టుడే. ఎందుకంటే ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ చేస్తున్నది కనుక హీ మైట్ గెట్ సమ్ ఛాన్సెస్. రైట్, చూసాం మొన్న రోహిత్ ఫామ్ లోకి రావటం ఒక రకంగా ఆనందం అయితే, సో గేల్ రికార్డును బద్దలు కొట్టేశాడు 6 లో, ఇంకా అఫ్రీది ఒక్కడే ఉన్నాడు. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీతో ఆ రికార్డును కూడా రోహిత్ బద్దలు కొడతాడు అనుకోవచ్చు అంటారా? ఎనీ రికార్డ్ ఇస్ మెంట్ టు బి బ్రోకెన్ వంశీ, డోంట్ ఫర్గెట్. ఇవాళ రోహిత్ శర్మ బ్రేక్ చేస్తే రేపు మేబీ శుభ్మన్ గిల్ దాని వెనకనే ఉండవచ్చు.
చాలా మంది ఉన్నారు. సో రికార్డ్స్ అనేవి అఫ్ కోర్స్ మనం పక్కకు పెట్టాలి, బట్ అతని ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఎస్ ఈ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్. ఆ సెంచరీ అనేది అబ్సల్యూట్లీ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ దట్స్ వై ఈవెన్ బట్లర్ ఆల్సో ప్లేస్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అతను ఈ ప్లేడ్ ఇన్ హిస్ ఓన్ స్టైల్. అంటే ఎక్కువగా ఈ నెవర్ ట్రై టు గెట్ బాక్ డౌన్ అంటాం కదా, అక్కడ వికెట్ పైన నిలబడి ఆడి జస్ట్ లూజ్ డెలివరీ స్కోర్ వెయిట్ చేయలేదు. ఈ జస్ట్ వెంట్ ఆన్ పనిషింగ్ ద బౌలర్స్ అండ్ ఈ గాట్ సక్సెస్. సో దట్ ఈస్ ద వే హౌ హి బ్యాట్స్. సో అలాగే అతను బ్యాటింగ్ చేయాలి ఫ్రీడమ్ తోటి. అండ్ ఇస్ కెప్టెన్ కనుక ఈ సెంచరీ నేను అనుకుంటాను బెట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అతనికి డెఫినెట్లీ ఇస్తుంది. ఈవెన్ సెంచరీ ముందు కూడా కొట్టిన షాట్ ని మనం చూస్తే రోహిత్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఖచ్చితంగా పెరిగిందని అనుకోవచ్చు సుధీర్ జీ. నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మ్యాచెస్ అవుతున్నాయి కనుక ఐ థింక్ వికెట్స్ కూడా కొంచెం మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. గుడ్ టైం ఆల్సో తర్వాత ఫామ్ లోకి రావడానికి. ఎందుకంటే మీకు మాక్సిమం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్న వికెట్స్ ఉంటాయి. నాగ్పూర్ లో అదే కండిషన్స్ కనబడ్డాయి. కటక్ లో ఇట్ వాస్ ఈవెన్ బెటర్ యాక్చువల్లీ. ద బాల్ కేమ్ ఆన్ టు బ్యాట్ వెల్ ఇన్ ద సెకండ్ హాఫ్ లో చాలా అద్భుతంగా బ్యాట్ పైన రావడం చూసాం ఫ్లడ్ లైట్స్ లో. సో దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ వాస్ టైమింగ్ ద బాల్ పర్ఫెక్ట్లీ అండ్ అతని స్టైల్లో ఆడాడు. నెవర్ గాట్ బాక్ డౌన్ యాక్చువల్లీ. సో ఈ గాట్ సక్సెస్. సో వాట్ అబౌట్ రవీంద్ర జడేజా? See, Jadeja's role actually, చూడండి, as a bowler, there has been a tremendous improvement. Last couple of years లో. That's why I'm I think asking. మీకు అక్షర్ పటేల్ కంటే మీకు అశ్విన్ అఫ్ కోర్స్ ఇప్పుడు లేడు, కానీ అశ్విన్ ఆడుతున్నప్పుడు కూడా వన్డేలేదు. ఈ గాట్ మోర్ వికెట్స్ దాన్ దీస్ టూ బౌలర్స్ యాక్చువల్లీ యాజ్ ఎ స్పిన్నర్ గా. అండ్ యాజ్ ఎ ఫీల్డర్ గా వి డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ అబౌట్ హిమ్. ఈ స్టిల్ ఎ ఫెంటాస్టిక్ ఫీల్డర్ యాక్చువల్లీ. పుట్ హిమ్ ఇన్ ఎనీ పొజిషన్. మీరు పాయింట్ నుంచి మొదలు పెడితే అతన్ని మీరు ఎక్కడ ఫీల్డ్ చేయడానికి అడిగా కానీ ఈ కెన్ ఫీల్డ్ యాక్చువల్లీ. అండ్ ఈ టేక్స్ క్యాచెస్, ఈ రన్స్ రెడ్యూస్ చేయగలుగుతాడు. అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి క్రికెటర్. అండ్ ఇప్పుడు బ్యాటింగ్ తోటి కూడా మంచి ఫామ్ లోకి వస్తున్నాడు. ఆస్ట్రేలియాలో ఈ ప్లేడ్ వెల్. తర్వాత బ్యాటింగ్ తోటి కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అతను వికెట్స్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ జడేజా ఇప్పుడు టీమ్ లో మెయిన్ గా ఇప్పుడు అక్షర్ పటేల్ కంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అతని పైన పెట్టుకున్నారు. అక్షర్ పటేల్ మీకు బ్యాట్ తోటి సక్సెస్ ఉంది, కానీ లాస్ట్ 11-12 మ్యాచెస్ లో వికెట్స్ తక్కువ తీశాడు. బట్ జడేజా has got more wickets and is also scoring runs. Fielding lo aithe no doubt is a fantastic fielder. So as an all-rounder ga, I think as a useful cricketer ga, Jadeja should be playing all matches in Champions Trophy. So what about Varun Chakravarti? Varun nu oka mystery spinner ga include chesaru. Endukante ippudu 4 spinners ayinaru. Ippudu me Washington Sundar is also in the team actually, and 4 pacers toti veltundi India. Adi Hadik Pandya ni include chesinatlaithe. And Varun Chakravarti, I don't think ippudu Jadeja Akshar Patel prati match lo ఆడుతున్నప్పుడు మీకు వరుణ్ చక్రవర్తికి ప్రతి మ్యాచ్ లో ఛాన్స్ రాకపోవచ్చు. మీకు వరుణ్ చక్రవర్తి మేబీ ఒక థర్డ్ స్పిన్నర్ గా మీకు ఉపయోగపడతాడు. అంటే మీకు దుబాయ్ లో కండిషన్స్ ఎలా ఉంటాయో వీ డోంట్ నో. దుబాయ్ లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా డ్యూ ఉండి స్పిన్నర్స్ గ్రిప్ చేయడం కష్టంగా ఉంటుంది. అంటే ఐ డోంట్ థింక్ వరుణ్ విల్ బి ప్లేయింగ్ ఆల్ మ్యాచెస్. బట్ వరుణ్ ఒక మిస్టరీ బౌలర్ గా ఇప్పుడు చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ వన్డే మ్యాచెస్ కు T20కి చాలా తేడా ఉంటుంది. దట్ వి సా ఆల్సో. కటక్ లో అతనికి ఛాన్స్ వచ్చింది. ఈ గాట్ ఎ వికెట్ బట్ ఈ గేవ్ లాట్ ఆఫ్ రన్స్ ఆల్సో. సో అది కూడా మనం చూడాలి. వన్డే మ్యాచెస్ లో ఏమవుతుందంటే 10 overs మీరు వేయాలి, ఓన్లీ 4 overs సరిపో. సో మీకు T20 మ్యాచ్ లో మీరు ఫస్ట్ ఓవర్ వేసిన తర్వాత కొన్ని రన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ చేసి వికెట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వన్డే మ్యాచెస్ లో 10 overs మీకు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే కూడా నాట్ గోయింగ్ టు బి ఈజీ. సో వరుణ్ లో ఇంకా ఎబిలిటీ ఉందా లేదా అనేది ఐ థింక్ హీ హాస్ టు బి టెస్టెడ్ అగైన్స్ట్ టాప్ టీమ్స్. వంశీ, ఛాంపియన్స్ ట్రోఫీలో శుభ్మాన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ రోల్ ఎలా ఉండబోతుంది? సో అంటే ఫ్యూచర్ అంతా ఇక వీళ్ల మీదే డిపెండ్ అవుతుంది. ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా రోహిత్ శర్మ, కోహ్లీ, సో ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వీళ్ళ నుంచి కూడా అంతటి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మేబీ ఒక 2 years తర్వాత అయితే వీళ్ళందరినీ మర్చిపోవాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మాక్సిమం అందరి ఎక్స్పెక్టేషన్స్ 2026 T20 వరల్డ్ కప్ ఒకటి, ఆ తర్వాత ఇమీడియట్లీ సౌత్ ఆఫ్రికాలో 2027 బిగ్ వరల్డ్ కప్. అప్పటి వరకే ఆడవచ్చు ఆడినట్లయితే. బట్ ఆ తర్వాతనైతే మీరు అన్నట్టుగా ఫ్యూచర్ అంతా కూడా శుభ్మన్ గిల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ 30s లో ఉన్నాడు. ఇంకొక 5 years ఆడగలుగుతాడు అతను. రాహుల్ కూడా ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకో 4 years ఆడే. రిషబ్ పంత్ అతన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. రిషబ్ పంత్ నేను అనుకుంటాను ఈ 5 క్రికెటర్స్ అప్పటి వరకు మంచి మెచ్యూరిటీ సంపాదించినట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ బి గుడ్ ఫర్ ఇండియా. అండ్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. శుభ్మన్ గిల్ అయితే అద్భుతంగా ఆడుతున్నాడు. అందుకని ఈవెన్ కృష్ణమాచారి, శ్రీకాంత్ మన లాస్ట్ డిస్కషన్ లో చెప్పుకున్నాం కదా, శ్రీకాంత్ అతన్ని హేట్ చేశాడు ఆస్ట్రేలియాలో ద వే ఈ బ్యాట్. ఆ తర్వాత ఎప్పుడైతే నాగ్పూర్ లో ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాని గెలిపించాడో ఈ ప్రేస్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో హీ హ్యాస్ క్వాలిటీస్. అండ్ ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. సో నెక్స్ట్ ఫ్యూచర్ కెప్టెన్ గా కూడా ఆల్రెడీ స్టాండ్ ఫర్ దట్. సో ఇక ఈ రోజు మ్యాచ్ ఒకసారి చూస్తే అంటే యాక్చువల్ గా పిచ్ అయితే స్పిన్ కి అనుకూలం అని చెప్తున్నారు. భారీ స్కోర్ ఏమైనా సాధించే అడుగులు ఏమైనా ఉన్నాయంటారా? ఎలా చూడాలంటారు ఈ రోజు పిచ్ ని? ఎలా చూడాలంటారు? ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ జనరల్ గా మీకు ఆస్ట్రేలియా లాంటి కండిషన్స్ ఉంటాయి. బికాస్ మీకు బౌండరీస్ చాలా దూరంగా ఉంటాయి.
నాట్ లైక్ ముంబై లాగానో బెంగళూరు లాగానో లేకుంటే నాగ్పూర్ లాగానో లేకుంటే మీకు కటక్ లాగానో ఉండదు. మీకు స్క్వేర్ లో కూడా బౌండరీస్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. మీకు లాంగ్ బౌండరీస్ సాధించాలన్నా కూడా కొంచెం డిఫికల్ట్. అందుకని మీరు చూడండి వరల్డ్ కప్ లో ఈవెన్ ఫైనల్ లో కూడా 240 కూడా చేజ్ చేయడం కష్టంగా కనబడింది మనకు. ఆస్ట్రేలియా ఆఫ్ కోర్స్ ప్లేడ్ వండర్ఫుల్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఇక్కడ అంత పెద్ద స్కోర్ ఉంటుందా అంటే అఫ్ కోర్స్ ఇక్కడ కూడా కపుల్ ఆఫ్ 300 స్కోరింగ్ ఉన్నాయి. ఎవరైతే సింగిల్స్ ఎక్కువగా తీయగలుగుతారో లైక్ విరాట్ కోహ్లీ, లైక్ శుభ్మన్ గిల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. సో అటువంటి ప్లేయర్స్ కు నాకు ఏమనిపిస్తుంది, దిస్ గ్రౌండ్ సూట్స్ వెరీ వెల్ యాక్చువల్లీ. అంటే ఫీల్డర్స్ పైన ప్రెషర్ ఎవరైతే ఉంచగలుగుతారో, బాల్ జస్ట్ పుష్ చేసి ఒకటి ఉన్నప్పుడు 2 తీయడం, 2 ఉన్నప్పుడు 3 తీయడం, సో అటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీకు ఆస్ట్రేలియా లాంటి ఫీల్డ్ మీకు అహ్మదాబాద్ లో. సో స్పిన్నర్స్ కు నేను అనుకుంటాను స్పిన్నర్స్ కెన్ ప్లే బిగ్గర్ రోల్. ఎందుకంటే స్పిన్నర్స్ ని హిట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు లాంగ్ బౌండరీ సాధించేటప్పుడు ఎక్కడో గాల్లో క్యాచ్ గా వెళ్తుంది అండ్ కొంచెం బిట్ ఆఫ్ టర్న్ కూడా ఇక్కడ ఉంటుంది కనుక ఐ థింక్ స్పిన్నర్స్ కెన్ ప్లే బిగ్గర్ రోల్ ఆన్ దిస్ గ్రౌండ్. సుధీర్ జీ, షమీ పర్ఫార్మెన్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రేపు షమీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అంటే మనకు ఒక కీ ప్లేయర్ షమీ ఎలా చూడాలంటారు? షమీ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ 2023 వరల్డ్ కప్ తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఇంక్లూడ్ అయినారు. అంటే దాదాపుగా ఒక 2 years వరకు వన్డే మ్యాచెస్ ఆడలేదు. 2 years ఫిట్నెస్ కారణంగా షమీ దూరం అయిపోయినాడు. టెస్ట్ మ్యాచెస్ కూడా ఆడలేదు ఆస్ట్రేలియాలో. బట్ ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అట్ సెకండ్ స్పెల్ లో డెత్ ఓవర్స్ లోనైతే చక్కటి బౌలింగ్ గా కనబడిచాడు మొన్న లాస్ట్ మ్యాచ్ లో. బట్ అగైన్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ రన్స్ అండ్ అక్కడ కొంచెం కంట్రోల్ అనేది అవసరం. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో బుమ్రా లాంటి ప్లేయర్స్ ను మిస్ అవుతారు. ఎందుకంటే మీరు బుమ్రా చూసినట్లయితే వెదర్ ఇట్ ఈస్ T20, టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ అయినా కానీ ఫస్ట్ 4 overs లో ఈ గెట్స్ వికెట్స్ అండ్ రన్స్ ను కూడా కంట్రోల్ చేయగలుగుతారు. సో షమీకి కొంచెం బాల్ మూవ్ అవుతున్నప్పుడు, బౌన్స్ ఉన్నప్పుడు మాత్రమే లుక్స్ ఎ బెటర్ బౌలర్. బట్ అదర్వైజ్ కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు షమీ లాంటి బౌలర్స్ నేను అనుకుంటాను అంత ఉపయోగపడకపోవచ్చు. సో ఐ థింక్ హీ హాస్ టు అక్కడ ఆ విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అతడు. ఎందుకంటే షమీ కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. అఫ్కోర్స్ చాలా రోజుల తర్వాత వన్డే మ్యాచెస్ ఆడుతున్నారంటే యూ కాంట్ బ్లేమ్ హిమ్ ఇమీడియట్లీ. రైట్ సుధీర్ జీ, అంటే ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో మనం వింటూ ఉన్నాం, రోహిత్ కు BCCI నుంచి ఒక చిన్న అలర్ట్ అనేది వచ్చింది. ఈ ట్రోఫీ తర్వాత తన ఫ్యూచర్ ఏంటి అనేది ఖచ్చితంగా BCCIకి చెప్పాలంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో రోహిత్ అయితే ఫామ్ లోకి వచ్చాడు. ఈ రోజు మ్యాచ్ లో మెరుపులు మెరిపిస్తే రోహిత్ ఎలా ఉండబోతుంది? అంటే రోహిత్ ను నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు కంటిన్యూ చేస్తారా? ఏమైనా చేంజెస్ జరుగుతాయా? ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎలా చూడాలంటారు? నెక్స్ట్ వరల్డ్ కప్ అంటే 2027 ఈజ్ టూ లాంగ్. ఇంకా 2 years చాలా దూరంగానే కనబడుతుంది. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ 37, 38 లో ఉన్నాడు. మేబీ విరాట్ కోహ్లీ విషయంలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ చూపిస్తుంది BCCI. ఎందుకంటే ఈ స్టిల్ హ్యాస్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అయితే అతనికి ఉంది ఆడే ఛాన్స్ ఉన్నది. బట్ మేబీ 2026 T20 వరల్డ్ కప్ లోనైతే ఆడాడు బికాస్ ఈ ఆల్రెడీ రిటైర్ అయిపోయినాడు. మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రోహిత్ ఏంటంటే ఇంగ్లాండ్ లో జరిగే సిరీస్ లో ఆడాలి, 5 టెస్ట్ మ్యాచెస్ లో ఆడాలి. ఆ తర్వాత ఒక బిగ్ వేలో అనే హై నోట్ రిటైర్ కావాలన్నటువంటి ఒక కోరిక అతనికి కూడా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో అన్ఫార్చునేట్లీ సిడ్నీలో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఆడలేదు. ఈ ఆప్టెడ్ హిమ్సెల్ఫ్ అవుట్. అండ్ అంతకంటే ముందు మ్యాచెస్ లో కూడా పర్త్లో లేడు, ఫస్ట్ మ్యాచ్ ఆడలేకపోయినాడు, రాలేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా. అండ్ ఆ తర్వాత వచ్చిన మ్యాచెస్ లో కూడా హార్డ్లీ అన్ని మ్యాచెస్ లో కలిపి కూడా 30 runs స్కోర్ చేయలేదు. సో అతని మెయిన్ ఇంటెన్షన్ ఏ క్రికెటర్ అయినా కానీ ఇప్పుడు బుమ్రాని ఎందుకు సేవ్ చేస్తున్నారు మెయిన్ గా, నాట్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకున్నా కానీ టెస్ట్ మ్యాచెస్ ఇన్ ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా టెస్ట్ మ్యాచెస్ క్రేజీ ఉంది. సో అందుకని అతన్ని ఆ 5 matches కొరకు సేవ్ చేయడానికి ఆ ప్రాబ్లం అగ్రివేట్ కాకుండా పెరగకుండా ఉండాలని చెప్పి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అతన్ని వైదొలిగించారు. సో అందుకనే వీ హావ్ టు వెయిట్ అండ్ సే యాక్చువల్లీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా రోహిత్ ఫామ్ ఇదే రకంగా కొనసాగినట్లయితే యూ కాంట్ స్టాప్, నోబడీ కెన్ స్టాప్. ఎవరికైనా కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రన్స్ ఇంపార్టెంట్. సో రన్స్ ఒకవేళ స్కోర్ చేస్తున్నట్లయితే he can play, why not actually. 27 వరల్డ్ కప్ కూడా ఆడే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ 2027 వరల్డ్ కప్ అనేది చాలా దూరంగా కనబడుతుంది నాకైతే. అతని మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకు కప్ తెచ్చి పెట్టాలి. అండ్ ఆ తర్వాత యాజ్ ఎ ప్లేయర్ గా ఆఫ్ కోర్స్ ఈ డిడ్ దట్. విరాట్ కోహ్లీ కూడా ఛాన్స్ వచ్చింది 2013-14 లో. బట్ యాజ్ ఎ కెప్టెన్ గా T20 వరల్డ్ కప్ తర్వాత 2023లో బిగ్ వరల్డ్ కప్ మిస్ చేసుకున్నారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇప్పటికీ కొంచెం ఇంపార్టెన్స్ ఉంది కనుక కప్ గెలవాలన్నటువంటి ఒక కోరిక. అండ్ ఆ తర్వాత IPL పక్కకు పెట్టండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంగ్లాండ్ లో జరిగే 5 matches లో ఆడే ఒక ఇంటెన్షన్ అయితే రోహిత్ కు క్లియర్ గా కనబడుతున్నది. అండ్ ఒకవేళ అతను టీమ్ లో ఉండాలి అంటే BCCI మీరు అన్నట్టుగా క్లియర్ గా చెప్పింది కూడా, అతని ఫామే అతనికి ఛాన్స్ ఇస్తుందని చెప్పి. దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ జీ. ఈ రోజు వన్డే గురించి అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ గురించి అద్భుతమైన అనాలిసిస్ ఇచ్చినందుకు మరొకసారి మీకు HM TV తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ బులెటిన్.